హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు క్రియేషన్స్ ఆర్ మధు డైరీస్. రెండు ఛానల్ ని దీన్ని కొలాబ్ చేస్తా. సో 2 ఛానల్స్ కి ఈ వీడియో వస్తుంది. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇవన్నీ కూడా మన గ్రూప్ ప్రవేశం కోసం వచ్చిన గిఫ్ట్స్ చూపిస్తాయి. వచ్చాయి, చాలా గిఫ్ట్స్ వచ్చాయి. ఇంకా కొంచెం ఎక్కువ కాస్ట్లీ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఇది చూసేద్దాం, మిడిల్ లోనే అవి కూడా చూపిస్తా మీకు. అండ్ ఫస్ట్ గిఫ్ట్ ఇది యాక్చువల్ గా మా ఓనర్ అని చెప్పాను కదా, ఇప్పటి వరకు మేము ఉన్నాం కదా ఒక ఇంట్లో. మీరు ఆల్రెడీ వీడియోస్ లో ప్రతి వీడియోలో చూస్తుంటారు ఆ హౌస్ ని. సో ఆ హౌస్ ఓనర్ వల్ల కూతురు ఇచ్చింది అనమాట. ఇది యూస్ఫుల్ నిజం చెప్పాలంటే, ఎందుకంటే క్రోకరీ యూనిట్ మేము ఇక్కడ చేయించుకున్నాం. మీకు హోమ్ టూర్ కూడా త్వరలో చూపిస్తా. క్రోకరీ యూనిట్ చేయించుకున్నాం, దాంట్లోకి ఇంకా ఖాళీ ఉన్నాయి అనమాట. సో వాటిల్లోకి ఇవన్నీ పెట్టేస్తాను. ఐస్ క్రీమ్ కప్స్ భలే ఉన్నాయి, క్వాలిటీ కూడా డిమార్ట్ నుండే. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంది, చాలా బాగున్నాయి. కప్స్ మాత్రం సూపర్ అనిపించింది. 6 వచ్చినాయి, 6 పీసెస్. అండ్ ఇది ఆగలేక శాన్వి ఫ్రెండ్ అనమాట, వాడు శాన్వికి బెస్ట్ ఫ్రెండ్. వాడు అంటే ఆంటీకి మనవాడు, శాన్వికి బెస్ట్ ఫ్రెండ్. సో ముందే ఓపెన్ చేసేసారనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాసంతి ఇచ్చిన గిఫ్ట్. వాసంతి నేను చాలా సార్లు వింటారు మీరు మన వీడియోస్ లో. అండ్ వాసంతి మన కస్టమర్ లాగా పరిచయం అయింది, ఓ పెద్ద ఫ్రెండ్ లాగా అయిపోయింది. పెద్ద ఫ్రెండ్ అంటే పెద్ద ఫ్రెండ్ అయింది. తిన్ను ఇది కూడా క్రాకరీ యూనిట్ కిందకే వస్తుంది. డైనింగ్ సెట్ లో కూడా చాలా వెయిట్ ఉంది. ఇది కొంచెం పింగాని అంటాం కదా, అదే టీ కప్స్ ఉంటాయి కదా, ఆ టీ కప్స్ లాంటివి భలే ఉన్నాయి. ప్లేట్స్ అయితే చాలా అఫిషియల్ గా గెస్ట్ ఎవరైనా మనకి గెస్ట్లు ఎలా వచ్చినప్పుడు మంచిగా పెట్టడానికి ఉంటది. ఇవి 4 వచ్చాయి అనమాట, పెద్ద ప్లేట్స్. తినేటివి 4 వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇవి సర్వింగ్ ప్లేట్స్ ఒక 4 వచ్చాయి. అండ్ నెక్స్ట్ కప్స్ ఒక 4 వచ్చాయి. అన్ని కూడా 4 అంటే 12 పీసెస్ సెట్, మొత్తం కలిపి 12 పీసెస్. ఇక్కడ అసలు ఇంకా పెద్ద విషయం ఏంటంటే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, నిజంగా కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తారని. సుందులు, నేను షాక్ అసలు దీన్ని చూడగానే. వెండి కుందలు అనమాట, వాసంతినే ఇచ్చింది. నేను నిజంగా అంటే ఇవి ఫ్యామిలీ మెంబర్స్ అలానే ఎక్కువ తెస్తారు కదా, ఫ్రెండ్స్ అండ్ కస్టమర్స్ లో అంత ఎవరు తేలేరు నిజానికి. సో నేను నిజంగా షాక్ అయిపోయాను. థ్యాంక్ యూ వాసంతి. సో వాసంతి కూడా ఇల్లు కట్టుకుంటుంది, మనం కూడా ఏదో ఒకటి గిఫ్ట్ ఇద్దాం మంచిది. అండ్ నెక్స్ట్ ఇది సామి ఫ్రెండ్. నేను ఆంటీ వాళ్ళ ఇంట్లోకి రాకముందు వేరే ఇంట్లో ఉన్నాం. హైదరాబాద్ వచ్చాక ఇది మన ఓన్ హౌస్, అంటే ఇది 3rd హౌస్. ఫస్ట్ ఒక 1 year పాటు వేరే ఇంట్లో ఉన్నాం, మిషన్స్ కి సరిపోవట్లేదని ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వచ్చాం. ఇప్పుడు దాకా నేను ఏ ఇంట్లో అయితే ఉన్నానో ఆ ఇంట్లోకి. సో అంతకు ముందున్న హౌస్ లో వాళ్ళనమాట. ఇప్పుడు నొబ్బలే నచ్చాయి నాకు. ఎందుకు ఈ మధ్య టీ కప్స్ చూడగానే బాగా నచ్చుతున్నాయి. టీకి అంత అడిక్ట్ అయిపోయినట్టున్నాం నాకు తెలిసి. నేను ఇది ఎవరికి తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వను, నేనే ఉంచుకుంటా. అందుకే కంప్లీట్ గా ఓపెన్ చేసా. ఎందుకంటే టీ కప్స్ అండ్ స్నాక్స్ బాక్సెస్ అనమాట, అంటే బాక్స్ కాదు కానీ బౌల్స్ బాగున్నాయి. అండ్ మెయిన్ గా మనం ఎక్కువ యూజ్ చేయలేము ఏంటంటే, ఇది కూడా శశికళ అక్క సేమ్ అదే బిల్డింగ్, అంటే నేను ఉన్న ఓల్డ్ బిల్డింగ్, ఫస్ట్ బిల్డింగ్ అనమాట. నేను ఇప్పటి వరకు ఉన్నది 2nd బిల్డింగ్ లా చెప్తా, అది ఫస్ట్ బిల్డింగ్, ఇది 3rd బిల్డింగ్ అనమాట. నేను ఇప్పుడు ఉంటున్నది హైదరాబాద్ వచ్చాక ఈ 3.5 years ఏమో అయిపోయింది. అక్కడే ఉన్నాళ్ళలో ఇంకొక అక్క అనమాట. ఓ క్లాక్, దీన్ని మంచిగా అక్కడ టీవీ యూనిట్ లో పెట్టేస్తా. టీవీ యూనిట్ లో పెట్టడానికి ఏం లేదు, టీవీ యూనిట్ లో ఒకటి అండ్ పార్టీషన్ కూడా ఉంది, సెంటర్ పార్టీషన్. హాల్ కి కిచెన్ కి పార్టీషన్ హోల్స్ వచ్చింది. అక్కడ పెట్టడానికి కూడా ఏం లేవు, ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి మంచిగా పెట్టేస్తాను అనమాట. బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది మన జిగ్రీ దోస్త్ అనమాట, ప్రత్యూష. తను కూడా అంతే, వాసంతి ద్వారా కస్టమర్ లా పరిచయం అయింది. ఇంకా మోర్ దాన్ కస్టమర్, మోర్ దాన్ ఫ్రెండ్ అనుకోండి. ఇంకా భలే ఉన్నాయి. నేను దీన్ని మొన్న ఓపెన్ చేసి చూసాను. అప్పటికప్పుడు అంటే బయటకు వెళ్ళి కొనేంత లేక జెప్టోలోనో బ్లింకిట్ లోనో ఆర్డర్ పెట్టి మరి తీసుకుందనమాట. ఆ ప్రయారిటీకి బాగా నచ్చుతుంది కదా మనకి. సర్వింగ్ బౌల్స్ దీంట్లో మనం ఏమైనా వేసుకోవచ్చు. ఇవి చిన్న చిన్న బౌల్స్ లాగా పెట్టచ్చు. ఇప్పుడు నార్మల్ గా చికెన్ అట్లాంటివి చేసినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు బౌల్స్ లో వేసి పెడతాం కదా మనం పక్కన, వాళ్ళకి నచ్చినప్పుడు నచ్చినంత వేసుకుంటారని అలాగా. అండ్ ఇది యనమల మంది అంకయ్య లక్ష్మీ కుమారి ఊర్లో వాళ్ళు, నిజంగా దూరం నుంచి వచ్చారు. అదే చాలా పెద్ద గిఫ్ట్ అనిపించింది నాకు. అంటే యాక్చువల్గా వాళ్ళకి వేరే పని కూడా ఉండింది, దానికోసం కూడా వచ్చారు. ఫ్రేమ్, గృహప్రవేశం అంటే ఆల్మోస్ట్ ఫ్రేమ్స్ ఎక్కువ వస్తాయి. నాకు ఇక్కడ బాధ ఏంటంటే ఫ్రేమ్స్ నేను కొన్ని ఓపెన్ చేస్తాను, అన్ని కూడా చాలా బాగున్నాయి.
కానీ పెట్టడానికి ప్లేస్ గట్టిగా మొత్తం అటు మొత్తం కబోర్డ్స్ పెట్టేసాం ఆల్రెడీ అన్నమాట. కబోర్డ్స్ వచ్చేసాయి, ఈ కొంచెమే ఉంది ప్లేస్. ఈ కొంచెంలో గట్టిగా 2-3 పడతాయేమో అంతే. మిగతా మొత్తం మళ్ళీ ప్యాకింగ్ చేయాలి, ఎవరొకరు గిఫ్ట్లు కింద ఏం చేస్తావు ఇంకా. బట్ రూమ్స్ లో అలా ట్రై చేస్తాను. వాళ్ళ ఉన్నాయి ఫ్రేమ్స్ అయితే, అంటే మంచి కొంచెం ఎస్థెటిక్ వైబ్ వస్తుంది వాళ్ళే ఉంటే. ఇలాంటి ఫ్రేమ్స్ పెట్టుకుంటే 3D 2 షేడ్స్ కనిపిస్తుంది. కనిపిస్తుందా మీకు? వీడియోలో కనిపించట్లేదు. వాళ్ళే ఉంది, మంచి వైబ్ ఉంటది ఇలాంటి ఫ్రేమ్స్ పెట్టుకుంటే. అండ్ దశరథ రామయ్య నాకు మామయ్య, మా మేనమామలు అనమాట. వాళ్ళు రాలేకపోయారు, సో వాళ్ళ పాప వచ్చింది, అదే షూట్ కోసం వచ్చి ఇట్లా వచ్చారనమాట. లేదంటే మేబీ కుదిరిండేది కాదేమో రావడానికి. వీళ్ళ పెళ్లి కోసమే నిన్న నేను ఊరికి వెళ్ళాను, అందుకనే కొంచెం హడావిడి అయిపోయి ఈ మధ్య వీడియోస్ కూడా సరిగ్గా పెట్టట్లేదు. ఇదే బాధ అనమాట. అన్ని చూడటానికేమో ఎంత అందంగా ఉన్నాయో. అసలు చూసారా, గుళ్ళో ఉన్నట్టున్నాడు దేవుడు. తిరుపతిలో ఉంటారు కదా, సేమ్ ఫ్రేమ్ అనమాట. ఏమైనా ఐడియా ఇవ్వండి, వీటన్నిటిని ఎలా ప్లేస్ చేయాలి, ఎలా ప్లేస్ చేస్తే అన్ని పెట్టగలం అనేది. అయితే వాళ్ళు ఎక్కువ ప్లేస్ లేదనమాట చుట్టూ. 1 minute చూడాలి, ఏమైనా ట్రై చేస్తా పెట్టడానికి. మోస్ట్లీ అబ్బో పడిపోతున్నాయి, కింద పెట్టేస్తా. అండ్ ఇది వాళ్ళు వచ్చినప్పుడే ఓపెన్ చేయించారు, ఇక్కడ తెచ్చినప్పుడే. ఆ లతకి రిలేటివ్ అంటే ఎలా అంటే, పండుకి బాగా క్లోజ్ రిలేటివ్, అంటే లత వాళ్ళ హస్బెండ్ కి క్లోజ్ రిలేటివ్. మనకి తెలుసు, నాకైతే కొంచెం కొంచెం తెలుసు, నేను ఊర్లో ఉండి తక్కువ కదా, హాస్టల్ కదా. ఇక్కడికి వచ్చాక బాగా పరిచయం, చింతల్లోనే ఉంటారు. మేము బర్త్డే పార్టీకి వెళ్ళాం, వాళ్ళు వచ్చారు అలాగా. అండ్ ఈ ఫోటోని అక్కడ ఎదురుగా పెట్టమన్నారు అనమాట. చాలా మంచిదంట ఈ కళ్యాణం ఫోటో ఇంటికి ఎదురుగుంటే. నేను ఖచ్చితంగా అలాగా డోర్ కి తగిలిస్తాను. సెకండ్ బెడ్రూమ్ ఉంది కదా, అంటే సెకండ్ బెడ్రూమ్ మన మిషన్స్ రూమ్ అనుకోండి. ఇంకా సెకండ్ బెడ్రూమ్ అంటే ఇంకా బెడ్రూమ్ ఏం కాదు, అది కంప్లీట్ గా మిషన్స్ కే. అండ్ ఇది కూడా చూద్దాం, అన్నిటిని మనం ఫేస్ చేయలేంలే, అన్న అయితే సరిపోదు, చూస్తాం. అండ్ నెక్స్ట్ వెంకటరత్నం శ్రీలత. నేనైతే లత వాళ్ళ ఓనర్స్ అనుకుంటున్నా. ఆంటీని అడిగి, నాకు తెలిసి నాకు నేమ్స్ తెలియదంటే వాళ్ళవే పెద్దోళ్ళు. నేను ఫస్ట్ టైం పిలిచాం అనమాట. నాకు అంటే మొహం చూస్తుంటాం కానీ పెద్దగా తెలియదు. ఆంటీ వాళ్ళు ఇదే పక్కనే ఉంటారు కదమ్మా అని పిలవమంది అనమాట, మా ఓనర్ ఆంటీ. సో పిలిచాను, మేబీ వాళ్ళే అయి ఉంటారు. ఫోటో ఫ్రేమ్ ఇవి కూడా భలే ఉంటాయి, బ్యూటిఫుల్ గా. కానీ సేమ్ ప్రాబ్లము, వాళ్ళకి ప్లేస్ ఉండాలి. మనకి ఎక్కువ ప్లేస్ ఉంటే బాగా అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళదే నాకు నేమ్స్ తెలియదు, మిగతా అందరూ మనకి తెలిసిన వాళ్ళే. అండ్ వాళ్ళ కూతురు, ఇప్పుడు లత వాళ్ళు ఉంటున్నారు కదా మా పక్కనే, వాళ్ళ ఓనర్స్ అండ్ వాళ్ళ ఓనర్స్ వాళ్ళ కూతురు అనమాట. వాళ్ళు ఇద్దరే అయి ఉంటారు అంతే. వీళ్ళిద్దరూ అమ్మ కూతురు అనమాట. సో అందుకే కొంచెం సిమిలర్ గా ఉన్న గిఫ్ట్లు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ అయి ఉండొచ్చు మేబీ. అండ్ నెక్స్ట్ మైదాల శ్రీనివాసులు శ్రీమతి ఆదిశేషమ్మ, ఎంసీకే మావాడు అనమాట. నిన్న పెళ్ళయింది కదా, నేను ఇంటికి వెళ్ళాను చెప్పాను కదా. మా అమ్మ కూతురుది అండ్ పిన్ని కొడుకు, అంటే అత్త కొడుకుని చేసుకుంది అనమాట. వాడు తెచ్చింది ఇది, ఎందుకు బరువుంది. ఏంటది, డిన్నర్ సెట్, సేమ్ క్రోకరీ యూనిట్ లో పెట్టుకునేది అనమాట, అందుకే ఇంత బరువు వేస్తుంది. ఒక జారు, వాటర్ పోసుకునేది జారు, వాటర్ పట్టుకునేది జారు. అండ్ 6 గ్లాసెస్, 4 కప్స్, ఒకటి సర్వింగ్ బౌల్, అంటే కొంచెం పెద్ద బౌల్ ఒకటి, 4 చిన్న బౌల్స్, ఒక 6 ఇవి, అండ్ ఒకటి జారు. వీటిని అన్నిటిని మన క్రాకరీ యూనిట్ లో సర్దేద్దాము. అండ్ నెక్స్ట్ ఇది కూడా వీళ్ళు తీసేసారు, అసలు ఎవరు ఇచ్చారో కూడా తెలీదు. శ్రీరాధే బొబ్బలే ఉంది, ఇది కూడా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. పిల్లలు పీకేశారనమాట. నేను అప్పటికి అంటూనే ఉన్నా, నేమ్స్ మనకి తెలియాలి, ఎవరేమి ఇచ్చారో అట్లీస్ట్ తెలియాలి కదా మనకి అని. ఇది కూడా బిగ్ పడేసారు. కూల్ వైబ్ వస్తుంది అనమాట ఇలాంటివి ఉంటే. చాలా బాగుంది, కానీ అది ఎవరిచ్చారో తెలియట్లేదు. సుకన్య వైఫ్ ఆఫ్ విష్ణు, ఇది కూడా సేమ్ ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఉన్న బిల్డింగ్ వాళ్ళు అనమాట, ఓల్డ్ బిల్డింగ్ వాళ్ళలో ఒకళ్ళు. సేమ్ రాధాకృష్ణులు, మోస్ట్లీ వెంకటేశ్వర స్వామి రాధాకృష్ణులు ఫ్రేమ్స్ కూడా. అండ్ బుద్ధుడు చాలా బాగుంది. వీటన్నిటిని మాక్సిమం పెట్టే ప్లేస్ ఉండదు, పైకి ఎక్కిచ్చేసేయాలి నాకు తెలిసి. చూద్దాం, కొన్ని పాతగా అయిపోయినా మళ్ళీ పెట్టుకోవచ్చు. ఫ్రమ్ నాగరాజు, మా అన్న, మా పెదనాన్న కొడుకు.
మీకు అర్థమవుతుందా నేము? ప్రీతినా? ప్రెట్టి అన్నట్టుండింది నాకు. ప్రీతి సేమ్ ఓల్డ్ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళనమాట. వీళ్ళంతా కూడా సేమ్ బిల్డింగ్. ఇందా సుకన్య, అంజలి వీళ్ళంతా కూడా సేమ్. రాధాకృష్ణ ఫ్రేమ్స్ ఆర్ క్లాక్స్ నాకు తెలిసి ఒక 10-15 వరకు వచ్చినట్టున్నాయి. చాందిని కూడా అంతే సేమ్ ఓల్డ్ బిల్డింగ్ లో ఉన్న అమ్మాయి అనమాట. ఓల్డ్ బిల్డింగ్ నిన్న ఫస్ట్ బిల్డింగ్ పెద్దది, ఒక 9 హౌసెస్ వరకు ఉంటాయి. 9 హౌసెస్ లో మేము ఒక దాంట్లో ఉండేవాళ్ళమి. సో వీళ్ళంతా వాళ్ళే. అబ్బాయి అయిపోయింది ఇప్పుడు అంతే సేమ్. రాధాకృష్ణ చెప్పా కదా, ఒక 15 వరకు వచ్చినట్టున్నాయి రాధాకృష్ణుల ఫ్రెండ్స్. మంచిదేమో మేబీ, అందుకే అందరు. ఇంకొకటి కూడా ఉంది, కొంచెం చూపిస్తా మీకు. తెలీదా? వీళ్ళు వచ్చేలోపే ఓపెన్ చేసేద్దాం అని అనుకున్నా, వచ్చేస్తారు దెయ్యాలు. ఇది ఆ ప్లేస్ బాగుంటది ఏదైనా సరే. ఫ్రేమ్ శారీ కాదు, ఫ్రేమ్ అయి ఉంటది. ఇంత పెద్ద ఫ్రేమ్ ఉండదు ఎప్పుడు. ఓపెన్. ఇంత పెద్ద కృష్ణ ఫ్రేమ్. దీన్ని సెటప్ చేసేయాలి అర్జెంట్ కి ఎక్కడో చోట. ఎక్కడ అక్కడ ఎంత బాగుంది గ్లాస్. ఇది పోరారే గ్లాస్, ఇది సూపర్ ఉంది. మొత్తం స్టోన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. చాలా బాగుంది. నేను ఇది ఏమనుకున్నానో తెలుసా? కలర్స్ బెటర్ అనుకున్నా. నీ కలర్స్ మరకలు పడతాయి లేదా? అండ్ ఈ కృష్ణుడు చూపడం మర్చిపోయా, మా సార్ తక్కిచ్చింది. పెద్ద కస్టమర్ అనుకోండి మాకు, లతకి నాకు ఇద్దరికి కూడా. సో సార్ తక్కిచ్చిన గిఫ్ట్ ఇది కూడా కృష్ణుడే. చెప్పాను కదా, కృష్ణుడు అన్నిట్లో డామినేట్ చేసేసాడు అనమాట ఈ గిఫ్ట్స్ అన్నిట్లో కల్లా. అంటే ఇది పిన్ ఇచ్చిన గిఫ్ట్, మిక్సీ, చిన్న పిన్ని మిక్సీ కాకుండా మళ్ళీ ఒక 6,000 ఎంత అమౌంట్ కూడా కొట్టింది నాకు. మళ్ళీ ఏదైనా తీసుకోని ఫస్ట్ ఒక 10,000 ఇస్తా, నీకు నచ్చింది తీసుకోనింది. ఇది కొత్తది ఉందన్నమాట పిన్ని దగ్గర. కొత్తది ఉంటే ఇది 6,000 ప్లస్ ఎంత పడిందంట. ఎందుకు అంత కాస్ట్ లేదు, నాకు అవసరం లేదు, మీరైతే జ్యూసర్ జార్స్ యూజ్ చేస్తారు కదా అని అనింది. బట్ మోస్ట్లీ నేను యూజ్ చేయట్లేదు ఇప్పుడు. జ్యూస్లు మంచి కాదు, ఇంతకుముందు ఎక్కువ యూజ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు ఈ జ్యూస్ జార్ ఎక్కువ యూజ్ చేయట్లేదు నేను. సో మొత్తానికి ఒక 4 జార్స్ వచ్చినాయి. ఇదో గిఫ్ట్. అండ్ మన నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసరికి ఇది కార్నర్. కనిపిస్తుందా? మంచి కనిపిస్తుంది కదా, బాగుంది. యాక్చువల్గా ఈ టేబుల్ నేను తీసుకున్నా, నాకు నచ్చి ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టా. ఫ్లిప్కార్ట్ లో అనుకుంటా 900 పడింది. 900 పడింది. ఈ టేబుల్ మీదకి ఒక ఇలాంటి విగ్రహం కోసం అడిగాం బేగం బజార్ లో. అడిగితే 5,000 ఎంతో చెప్పారు. అబ్బా ఇప్పుడే అంత ఎక్కడ పెడతాంలే అనుకొని వచ్చేసాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా మా అమ్మయ్య గృహప్రవేశం రోజు రాలేకపోయానని ఒక నెక్స్ట్ డేనే బర్త్డే అనమాట, చెల్లెలు కొడుకుది ఫస్ట్ బర్త్డే. సో ఆ బర్త్డేకి వస్తూ ఇల్లు చూడ్డానికి వస్తే ఇది తెచ్చేసాడు. సో నీట్ గా ఇక్కడ సెటప్ చేసేస్తాం. బాగుంది కదా, చాలా బాగా సెట్ అయింది. ఆ కార్నర్ కి ఆ టేబుల్ అండ్ ఆ కృష్ణుడు, అండ్ అది బ్రేకబుల్ కూడా కాదు కాబట్టి ఆదిత్య నుంచి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇదే మన నెక్స్ట్ గిఫ్ట్, డ్రెస్సింగ్ టేబుల్. యాక్చువల్లీ ఇంతకు ముందు ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ఇంకొంచెం ఇట్ సైడ్ కూడా మనకి కబోర్డ్స్ అనేది వస్తుంది అనమాట. ఇలా ఇది అలా కాకుండా మిర్రర్ బ్యాక్ సైడ్ కి స్టోరేజ్ వచ్చేలా తీసుకున్నాను. అండ్ చాలా నార్మల్ గా కావాలి, ఎక్స్ట్రా కలర్స్ అట్లా ఏం వద్దు అని కావాలని ఇలా తీసుకున్నాను అనమాట. 5,000 పడింది. పెద్ద పిన్ని ఇచ్చింది అనమాట అమ్మ వాళ్ళకి, 2 చెల్లెళ్ళు. సో పెద్ద పిన్ని చిన్న పిన్ని, పెద్ద పిన్ని 10,000 ఇచ్చింది. వాటిలో 5,000 కి తీసేసుకున్నా. సో ఇంకో 5,000 ఉంది. అండ్ అమ్మ వాళ్ళు 30,000 ఇచ్చారనమాట బట్టలకి. అండ్ ఇంకేమైనా తీసుకోమని, కానీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకోవాలి, బట్ కొంచెం టైం తీసుకొని తీసుకోవాలి. బట్ మనీ ఊరికే అలా తీసుకుంటే వేస్ట్ కదా. సో ఏదైనా తీసుకుంటేనే వాళ్ళ గుర్తు ఉంటుందని అనుకుంటున్నా, చూడాలి ఇంకా. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇదంతా మనం గిఫ్ట్స్ ఓపెన్ చేసి ఉండొచ్చు అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.